వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాధరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरं न हि नस्त्यात्मनात्मानं ततो याति परां गतिम्। సమం సర్వత్రా సమవస్థితం అనేటువంటి ఈ మూడు పదాలని ప్రయోగించటం వలన భగవంతుడు సమంగా ఉన్నాడని, అన్ని చోట్ల వర్తిస్తున్నాడని, చాలా బాగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. ఈ ప్రకారంగా పరమాత్మని సమస్త ప్రాణుల్లో సమంగా చూసేవాడు ఆ పరమాత్మని ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవటం వలన తన ఆత్మని తాను చంపుకోకూడదు. ఆత్మను గురించి పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారని విషయం తెలుస్తోంది ఇక్కడ. ఆత్మను తెలుసుకోకపోవటం చేత ఆత్మను హింసించడం, అదే ఆత్మహత్య. ఆత్మను గురించి తెలుసుకోనివాడు జనన మరణ సంసార ప్రవాహంలో కొట్టుకుపోతూ నానా బాధలు పడుతూ ఉండడం వలన ఆ బాధలు తట్టుకోలేక ఆత్మను హింసించుకోవడమే పరిష్కారం అనుకుంటారు. కనుక వాళ్ళ సంసార బాధలకు వాళ్లే కారణమని, వాళ్ళ కర్మలే వారి కష్టాలకు కారణమని తెలుస్తోంది. ఆత్మను గురించి తెలుసుకున్నట్లయితే ముక్తుడవడం వలన ఆ బాధలు ఏమీ ఉండవు. కనుక విజ్ఞులు తమ ఆత్మను హింసించుకొనకుండగా, ఆత్మహత్యలకు పాల్పడకుండగా సర్వత్రా సమంగా వ్యాపించున్న పరమాత్మను తెలుసుకుని తత్ఫలితంగా సర్వోత్తమమైనటువంటి మోక్షాన్ని పొందవచ్చు. జై గురుదత్త.